ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః. మాఘమాస మహిమను బోధించే మాఘ పురాణంలో ఈ రోజు మనం వినబోయే అత్యంత మహత్తరమైన 8వ అధ్యాయం దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునకి ఉపదేశం ఇచ్చుట. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ భగవానుడు రాజైన కార్త్యవీర్యార్జునకి ధర్మము వివేకము ఎలా ఉపదేశించాడో తెలిపే ఈ పవిత్ర ఘట్టం శ్రద్ధతో వినండి, భక్తితో హృదయాన్ని నిలుపుకోండి. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశాన జన్మించాడు. ఆయన కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేశాడు. త్రిమూర్తులు దత్తాత్రేయ రూపాన జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జుడని క్షత్రియ వీరుడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల నాకు అనేక విషయాలు తెలుసుకున్నాను, కానీ మాఘమాసం యొక్క మహత్యాన్ని వినలేదు నేను. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలితము గురించి నాకు వివరించవలసిందే అని అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జున కోరికను మన్నించి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఆ దత్తాత్రేయ స్వామి? భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమవుతుంది. కనుక అటువంటి నదులు యందు స్నానం చేసి దాన ధర్మాలు ఆచరించిన ఎడల దాని వల్ల కలుగు ఫలితము వర్ణించటం కూడా సాధ్యం కాదు నాకు. అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలగటే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది అని చెప్తున్నాడు. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నది స్నానం తప్పకుండా చేయాలి. అటుల చెయ్యని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మల యందు తాను చేసుకున్న పాప ఫలము అనుభవింపక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు ఆ కార్తవీర్యార్జునికి ఇంకనూ ఏమని చెప్తున్నాడు? ఇలా చెప్తున్నాడు అనమాట. పూర్వకాలమున దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను అంటున్నాడు. పూర్వకాలమున గంగా నదీ తీరపు ఉత్తర భాగాన భాగ్యపురం అన పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేర్ల వలె ఉన్నారు అందరూ. ఆ నగరంలో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణాలు రాసులు కొద్దీ ఉన్నాయన్నమాట అతని దగ్గర. కొంతకాలానికి హేమంబరుడు చనిపోతాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు ఆ తండ్రి ఆస్తినంతా పంచుకుని ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తారు. ఇద్దరు చెరొక ఉంపుడు గత్తిని చేరదీసి కులభ్రష్టులైపోతారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశాన అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోతాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తుండగా కర్మవశాత్తు పాము కరిచి నోటి వెంట నురగలు కక్కుకుంటూ చనిపోతాడు. ఈ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోతారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకుని వెళ్తారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవారిని నరకాల్లో పడవేయమంటాడు, రెండో వాడిని స్వర్గానికి పంపించమంటాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అంటాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధంగానే పాపాలు చేశాం కదా, అయినా అతనికి నరకాన్ని నాకు స్వర్గాన్ని ఎలా ప్రాప్తిస్తారు అని అడుగుతాడనమాట. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఈ వైశ్యపుత్ర, నీవు నీ వేసిన కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి చుండేవాడివి నువ్వు. అలాగే మాఘమాసంలో కూడా అలాగే ఆ నదిని దాటుతున్నప్పుడు ఆ కెరటాలలో ఉండేటువంటి ఆ జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి. అందువలన నీవు పవిత్రుడు అయిపోయావు. ఇంకొక విషయం ఏమిటంటే, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనం చేస్తే కూడా గోహత్యాది మహాపాపాలు కూడా నశిస్తాయి. కావున బ్రాహ్మణ చూచటం వల్ల నీకు మంచి ఫలితమే కలిగింది. అదీగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రాన్ని కూడా నీవు విన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరంపై పడింది కనుక నీ పాపాలన్నీ నశించిపోయాయి కనుక నిన్ను స్వర్గానికి పంపుచున్నాము అని చిత్రగుప్తుడు వివరిస్తాడనమాట. అప్పుడు అతను అనుకుంటాడు, ఆహా, ఏమి నా భాగ్యము,
గంగాజలము నా మీద పడినంత మాత్రాన్ని నాకింతటి మోక్షం కలిగినదా అని ఆ వైశ్య కుమారుడు సంతసించి ఆ దేవదూతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోతాడనమాట. అదండి ఈ రోజు మన కథ. దీన్ని బట్టి మనకు అర్థమవుతోందంటే అధికారము, బలము, ఐశ్వర్యము వినయంతో లేకపోతే అది వినాశనానికే దారి తీస్తుందని దత్తాత్రేయ స్వామి ఉపదేశము ఈ అధ్యాయంలో స్పష్టంగా ప్రకటించబడింది అనమాట. రాజుకైనా సామాన్యుడికైనా ధర్మమే ఆభరణం, వివేకమే నిజమైన బలం అనే శాశ్వత సత్యాన్ని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుందన్నమాట. భక్తితో వీక్షించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాస ప్రత్యేక వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః. హరి ఓం తస్సత్.